హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే గోబీ కర్రీతో మేము ముందుకు వస్తాను. వాటి కోసం ఏటేటి కావాలో పదార్థాలు చూసేయండి. అయితే ముందుగా గోబీని వేడి నీటిలో వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని వేడి నీటిలో ఉంచాలన్నమాట. ఈలోపు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేగనిచ్చిన తర్వాత గోబీని కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత టమాటీలు వేయాలన్నమాట. ఈ 2 కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఉడకనివ్వాలన్నమాట. అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. మాకు పెళ్ళైన వెంటనే పిల్లలు కలగలేదు. ఒక 4 ఇయర్స్ టైం పట్టింది. మాతో పాటు పెళ్ళైన వాళ్ళకి మాత్రం బేగానే పుట్టేసారు. అయితే పుట్టేస్తే వాళ్ళేమో మమ్మల్ని ఏమనేవారంటే, "మీకు ఇంకా పుట్టలేదా? అయ్యో! ఇంకా పుట్టలేదా? మీ ఆవిడ ప్రెగ్నెంటా?" అనేసి అతన్ని అనేవారంట. అయితే సూటిపోట్ల మాటలు ఫ్రెండ్స్. వీళ్ళకి పుట్టేసారు, వాళ్ళకి పుట్టేసారు, మనకు పుట్టలేదని మేము బాధపడేవాళ్ళం అనమాట. వాళ్ళన్న మాటలకి మాకైతే ఏమనిపించలేదు. ఎప్పటికప్పుడు మెల్లిగా పుట్టనీలే అనేసి అనుకున్నాము. అయితే ఒకళ్ళైతే మీరు అనాథాశ్రమంకెళ్ళి పిల్లలు పెంచుకోవచ్చు కదా! అయ్యో! అనేవారు ఫ్రెండ్స్. పుట్టేసినోళ్ళేమో కావాలని గుచ్చి గుచ్చి మాకు బాబు పుట్టాడు, మాకు పాప పుట్టింది అని చెప్పేవారు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము హర్ట్ అవ్వాలి కదా! మేము బాధపడాలి కదా! మేము బాధపడితే వాళ్ళకి ఇష్టం అనమాట. అలా అయ్యింది ఫ్రెండ్స్. ఏది నా జీవితంలో సింపుల్‌గా, ఈజీగా రాలేదు. దానికోసం ఎదురు చూడాలి, పాకులాడాలి, మాటలు అనిపించుకోవాలి. అప్పుడు వస్తాయి ఫ్రెండ్స్. కానీ వస్తాయి లాస్ట్‌కి. కానీ ఎదురు చూడాలి. కూర అయితే సూపర్‌గా వచ్చింది ఫ్రెండ్స్. దీని గురించి లాంగ్ వీడియోలో కూడా పెట్టాను. లాంగ్ వీడియోలో కూడా పెట్టాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్. లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్.